హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను హెర్బల్ బాత్ పౌడర్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. ఈ బాత్ పౌడర్ వాడటం వల్ల మీ స్కిన్ మీద ఇచ్చింగ్, మచ్చలు ఏమైనా ఉంటే అవి కూడా పోతాయండి. దీన్ని డైలీ మనం 1 టైం రెగ్యులర్గా యూస్ చేస్తే మంచి కలర్ వస్తుంది. ఈ బాత్ పౌడర్ తయారు చేయడానికి నేను వాడినవన్నీ ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ అండి. ఇవన్నీ అందరికీ అందుబాటులో ఉంటాయి. మీరు చూడొచ్చు, నేను తీసుకున్నవన్నీ సేమ్ క్వాంటిటీలో తీసుకున్నాను. 1 కప్పు మసూర్ దాల్ తీసుకున్నాను, 1 కప్పు పచ్చిశనగపప్పు తీసుకున్నాను, 1 కప్పు రైస్ తీసుకున్నాను, 1 కప్పు పెసలు తీసుకున్నానండి. అదేవిధంగా వీటితో పాటు 1 కప్పు కమలా తొక్కల పొడి, 1 కప్పు గులాబీ రేకుల పొడి కూడా యాడ్ చేశాను. వీటి వల్ల మన స్కిన్ టోన్ మరింత మెరుగుపడుతుంది. ఈ కమలా తొక్కల పొడి, గులాబీ రేకుల పొడి మీకు ఆయుర్వేద షాపులో దొరుకుతుందండి. నేను పతంజలి ఆయుర్వేద షాపులో తీసుకున్నాను. ఈ మసూర్ దాల్, పచ్చిశనగపప్పు, పెసలు, రైస్లో ఉన్న విటమిన్స్, మినరల్స్ వల్ల మన శరీరంలోని మృత కణాలు తొలగిపోయి స్కిన్ టోన్ మెరుగుపడుతుందండి. పూర్వకాలంలో రైస్నే బ్లీచింగ్ ఏజెంట్గా వాడేవాళ్ళు. ఈ మసూర్ దాల్, ఈ రైసు, పెసలు, ఈ పచ్చిశనగపప్పుని నేను ఒక బౌల్లో వేసుకుని ఎండలో 3 అవర్స్ పెట్టానండి. ఎండలో ఎండటం వల్ల మిక్సీలో గ్రైండ్ చేయగానే త్వరగా పిండి అవుతాయి. నేను 3 అవర్స్ ఇలా సన్లైట్లో పెట్టాను. మీరు క్లారిటీగా చూడొచ్చు. దీన్ని స్టవ్ మీద వేడి చేస్తే వాటిలో ఉన్న విటమిన్స్, మినరల్స్ తగ్గిపోతాయండి. అదే సన్లైట్లో అయితే ఎటువంటి లాస్ ఉండదు. నేను 3 అవర్స్ ఎండలో పెట్టానండి. ఇప్పుడు నేను మిక్సీ జార్లో వీటిని వేసుకుని బరకగా బ్లెండ్ చేసుకుంటున్నాను. కొంచెం బరకగా చేసుకోండి, ఎందుకంటే స్క్రబ్బింగ్ లాగా ఉండాలి కదా. బాగా మెత్తగా అయితే చేయొద్దు. ఈ విధంగా కొంచెం బరకగా చేసుకున్నాను. ఇప్పుడు నేను ఇందులో గులాబీ రేకుల పొడి యాడ్ చేస్తున్నాను. తర్వాత కమలా తొక్కల పొడి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి ఈ విధంగా అదే బౌల్లో వేసుకుని బాగా కలుపుకోవాలండి. మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులో వాడినవన్నీ మన న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవండి. దీన్ని మీరు డైలీ 1 టైం యూజ్ చేయొచ్చండి. అయితే ఫస్ట్ సోప్ వాడిన తర్వాత మీరు దీన్ని వాడండి, అప్పుడు రిజల్ట్ మరింత ఉంటుంది. ఫస్ట్ దీన్ని వాడాక సోప్ వాడొద్దండి, అప్పుడు రిజల్ట్ కనిపించదు మీకు. ఫస్ట్ సోప్ పెట్టేసిన తర్వాత ఈ బాత్ పౌడర్ని వాడండి. మీకు ఖచ్చితంగా 1 వీక్లోనే రిజల్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ పౌడర్ని నేను ఒక డబ్బాలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. దీన్ని ఎలా వాడాలో ఒకసారి చూపిస్తున్నాను. ఒక చిన్న బౌల్లో మనకి రోజుకి ఎంత కావాలో అంత వేసుకుని దానిలో కొంచెం వాటర్ కలుపుకొని మనం స్క్రబ్బింగ్లా చేయాలి బాడీ అంతా. ఈ విధంగా మనం డైలీ యూస్ చేస్తూ ఉంటే 1 వీక్లోనే మీ స్కిన్ టోన్ మెరుగుపడుతుందండి. చాలామందికి నెక్ డార్క్గా ఉంటుందండి. మీరు నెక్ ఏరియాలో మాత్రం ఫోకస్ పెట్టి స్క్రబ్ చేయండి. 1 వీక్లోనే నెక్ ఏరియాలో చేంజ్ చూస్తారు. దీన్ని మనం ఫేస్ మీద కూడా అప్లై చేయొచ్చండి. ఈ విధంగా మనం రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా మన స్కిన్ టోన్ మెరుగుపడుతుంది. ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.